ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజు మాత్రం ఇక్కడ మనం గౌలిగూడ నుంచి మొదలు కాబోతున్న ఆంజనేయ స్వామి పూజలతో హనుమాన్ జయంతి రోజున మాత్రం ఆయన పూజలన్నీ కూడా పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా కూడా శోభయాత్రకు బయలుదేరాడని చెప్పుకోవచ్చు. మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్. వెనకాల మాత్రము గౌలిగూడ నుంచి కూడా మనకు తెలిసిన అక్కడ శాలిబండ వరకు కూడా మొత్తము ఇదే రూట్లో సుల్తాన్ నగర్, సుల్తాన్ బజార్, అలాగే నారాయణగూడ, చిక్కడపల్లి ఈ దారి గుండా మాత్రము దాదాపు 12 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్ర కొనసాగుతూ ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి బజరంగ దళ వాళ్ళు చాలా భారీ ఎత్తున హైదరాబాద్ నగరంలో చాలా భారీ ఎత్తున కూడా ఈరోజు పాల్గొని అంగరంగ వైభవంగా కూడా ఈ శోభయాత్రని పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మొదలైన శోభయాత్ర రాత్రి 8 గంటల వరకు అక్కడికి తాడ్బండ్ వరకు చేరుకోవాలి. ఆ తాడ్బండ్ దగ్గర మళ్ళీ అక్కడ మొత్తం పూజా కార్యక్రమాలు నిర్వహించి అప్పుడు పూర్తి అవుతుంది ఈ శోభయాత్ర అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జరగబోయే శోభయాత్ర ఇదే. ఆల్రెడీ మొదలైన తర్వాత అందరు ఆడుతూ పాడుతూ చిన్నలు పెద్దలు అంతా కూడా కలిసి ఆడుతూ పాడుతూ ఈ శోభయాత్రను అయితే కొనసాగిస్తూ ఉంటారు. మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా తెలపడం జరిగింది. దాదాపు 4,000 మందిని బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి పోలీసుల నిఘాలోనే, పోలీసుల భద్రతలోనే మొత్తం కూడా జరుగుతూ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సార్, ఎంతమంది భద్రతతో చెప్పండి సార్? ఇక్కడ దాదాపు 4,000 మంది భద్రతతో కూడా పోలీసు బందోబస్తుతో ఇక్కడ మొత్తం కూడా జరుగుతూ ఉంది శోభయాత్ర అని చెప్పుకోవచ్చు. ఇందులో భారీగా జిహెచ్ఎంసీ బృందం కూడా పాల్గొంటూ ఉంది. మొత్తానికైతే శోభయాత్ర మొదలైంది. మరి ఎప్పటి వరకు తాడ్బండికి చేరుకుంటుందో చూద్దాము. మధ్యలో వచ్చే భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా వాటర్ కానీ, గ్లూకోండి కానీ, ఎనర్జీ కోసము ఫుడ్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్లో ఉంచారు ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. మరి బజరంగ్ దళ వాళ్ళు భారీ ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే గట్టి నిఘాతో ఇప్పుడైతే ఈ శోభయాత్రని జరుపుతూ ఉన్నారు. చూద్దాం మరి ఎన్ని గంటలకి ఎలా ఏ ఏరియాకి వస్తుంది అనేది కూడా క్లియర్ గా ఆర్టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. హనుమాన్ జయంతి మరి ఇక్కడ పాదయాత్రలో ప్రియా చౌదరి గారు ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాము. మేడం చెప్పండి, మరి హనుమాన్ జయంతి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు మా బజరంగ దళం చూడండి సత్తాని ఎలా చాటుతుందో. నిజంగా చెప్పాలంటే రోమాలు నిక్కబడుచున్న రోమాంచితమై అందరం కూడా ఇక్కడ ఆయన సైన్యం లెక్క ఉన్నాం అనమాట. చాలా ఎంత ఉత్సాహము, ఇంకెంత బలం వచ్చిందో నేను చెప్పలేను. కానీ చాలా అంటే చాలా మంది కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆంజనేయ స్వామి ఆకారంలో ఆయనను ధరిస్తూ కూడా వస్తూ ఉన్నారు అలంకరించుకొని. అది చైతన్యం, అదే చెప్తున్నాను కదా, ప్రతి హిందువులోనూ సనాతనం ఎలా ఉందో డిఎన్ఏలోనే ఉందండి. ఇప్పటి వరకు కూడా దాన్ని ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది హిందువుల్ని చిన్న చూపు చూసిందో, అలాగే ఈ కమ్యూనిస్టులందరూ కూడా సనాతన ధర్మాన్ని ఎంత నీచంగా వక్రీకరించారో అదంతా కూడా దాని నుంచి బయటికి రావడము ఈ చైతన్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక నుంచి ఎవడి ఆటలు సాగవు. చిన్న పిల్లవాడి సైతంలోనూ ఈ చైతన్యం వచ్చిందంటే దీన్ని ఎవరు ఎంతమంది ఎన్ని వందల వేల సంవత్సరాలు వచ్చినా కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేసేవాడు ఈ దునియాలో పుట్టలేదు, పుట్టడు, పుట్టపోడు. భద్రత విషయానికి వస్తే ఎలా ఉందంటారు ఏర్పాటు? అరే మా బజరంగ దళే పెద్ద భద్రత అండి. మాకు ఎట్లా ఉంటదంటే హనుమంతుడికి భద్రత అండి. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హనుమంతుడు. ఇక్కడ మాకు భద్రత, మేమే క్రమశిక్షణతో ఉంటాం, మేమే ప్రొటెక్షన్ ఇస్తాము. బజరంగ దళ అంటేనే భద్రతా విభాగము. ఇంకా దానికి భద్రత ఎందుకు చెప్పండి? వాళ్ళే ఈ దేశానికి భద్రత ఇస్తున్నారు, సనాతన ధర్మానికి భద్రత ఇస్తున్నారు. సార్ చెప్పండి, మరి హనుమాన్ జయంతి ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. మీ ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే ధర్మం కోసం మరియు రాముడికి భక్తిగా ఉండుకుంటూ ధర్మ మార్గాన్ని నడిపించిండో, అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా ఆ రాముడి మరియు ఆంజనేయ స్వామిని కొలుచుకుంటూ ధర్మ మార్గాన్ని నిలబడాలా. అదే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఆ ధర్మం వైపు పోరాటం చేసిర్రో
మనం కూడా ఆ ధర్మం వైపు పోరాటం చేయాలి. మీరు చూస్తున్నారు మొన్న ఒక తుర్క కొడుకు కేవలం 100 రూపాయలు పెట్రోల్ బాటల్ ఆశ చూపి భారత్ మాతాకి జై అని అనొద్దని చెప్పి, అంటే అసలు దౌర్భాగ్యమైన వ్యక్తుల మధ్య మనం బతుకుతాం. వాళ్ళందరినీ తరిమి కొట్టాలంటే మనం ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని ధర్మం కోసం పోరాటం చేయాలని కోరుతున్నాం. సార్ చెప్పండి, హనుమాన్ జయంతి సందర్భంగా మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ year ఎలా ఉంది? అమ్మ, హనుమాన్ జయంతి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది 23వ సంవత్సరం మనం ఈ వీర హనుమాన్ విజయయాత్ర దిగడం. 2004వ సంవత్సరం 248 బైకులతో స్టార్ట్ అయిన ఈ యాత్ర, ఈ బైక్ ర్యాలీ ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొత్తం తెలంగాణలో కాదు భారతదేశంలో ఒక యువకుల బైక్ ర్యాలీ జరుగుతుంది. ఇంత 1,00,000 పైన బైకులు, ఇది గిన్నెస్ రికార్డులో కూడా ఎక్కిందమ్మా. లాస్ట్ టైం అంటే ఒక 2 years బ్యాక్ 1,00,000 బైకులతోని గిన్నెస్ రికార్డు ఎక్కింది. ఈ సంవత్సరం 1,50,000 యోజన చేసారు బజరంగ దళ కార్యకర్తలు కంకణ బద్దులై. ఇలా స్వామి మాలలు వేసుకొని 21 రోజులు ప్రయత్నం చేసి 1,50,000 బైకుల వరకు ఈసారి చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఇంకా చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రవాహం ఆగదు, హిందూ ప్రవాహం ఆగదు. సెక్యులర్ హిందువులందరూ కూడా కట్టరి హిందువులుగా, హిందూ సింహాలుగా బయటకు వస్తుండ్రు. హిందువుల మీద ముస్లిం మతోన్మాదులు ఏ రకంగా దాడులు చేస్తుండ్రో అవన్నీ పండుకున్న మన హిందువులందరూ కూడా మేల్కొన్నారమ్మా. ఇంకా మేల్కొన్న తర్వాత హిందువులు మళ్ళీ పడుకోరు, ఇక ఖచ్చితంగా వాళ్ళ అంతం చూసేదాకా ఊరుకోరు. అంటే శ్రీరామనవమికి కావచ్చు, ఆంజనేయ స్వామి ఇప్పుడు హనుమాన్ జయంతికి కావచ్చు, భారీ ఎత్తున కూడా పాల్గొంటున్నారు హనుమాన్ భక్తులు. కానీ ఎన్నో గుళ్ళల్లో దాడులు జరుగుతున్నాయి, మరి అప్పుడు ఎందుకు రావట్లేదు? అమ్మ, మీరు చూసిండ్రు, ఎప్పుడైతే ఒక తెలంగాణ స్టేట్ సీఎం మైకు పట్టుకొని సీఎం హోదాలుండి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్నప్పటి నుంచి తెలంగాణలో దేవాలయాల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. దాడులు జరిగిన ప్రతిసారి మతి స్థిమితం లేనోడు పిచ్చోడు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ దాడులు జరిగినా మీరు అన్నట్టుగా హిందూ యువత స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా. కానీ పోలీసులు వాంటెడ్లీ వాళ్ళని కావాలని మతి స్థిమితం అని చెప్పి వాళ్ళని పక్కన వెళ్తుంది. కానీ ఇవాళ హిందూ యువత మేల్కొన్నది, హిందూ యువత బయటకు వచ్చి వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్తుంది.